శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 21వ అధ్యాయమునకు స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కులు. ఈ అధ్యాయం 21వ అధ్యాయంలో శివస్తుతి ఎలాగుంది? శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస, నారదుని శివస్తుతి. వృత్సనమద మహర్షి జాహ్నవునితో ఇట్లనను. విష్ణువు శివును చూచి ఇట్లనను, శంకరా, నీవు నాతో సమానుడవు, మన ఇద్దరికీ భేదము లేదు. నా వలనే సర్వ పూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వాత్మకుడవు అని ఎన్నో విధముల శివస్తుతి పెక్కుమార్లు స్తుతించను. ఆ విధముగా శంకర, నీకు నాకును భేదము లేదు. వేదాంత వేదలకిది స్పష్టముగా తెలియను. నేను నారదునకు నీ మహిమ చెప్పగా అతడు నీ అనుగ్రహమునకే తపమాచరించెను, నిన్ను దర్శింపనించెను. నీవు అతనిని అనుగ్రహించితివి. అతడు నిన్నెన్నిట్లు స్తుతించెనో గుర్తున్నదా అని వల్ల వాటిని గుర్తుకు తెచ్చెను. అప్పుడు నారదుడు మరల అనేక విధములుగా ప్రార్థించెను. ఆ ప్రార్థనలకు శ్రీ మహావిష్ణువు శంకరునితో ఇట్లు అనుచున్నాడు. శంకర, నారదుడు చేసిన అమోఘమైన ఈ స్తుతి విని నీవు మిక్కిలి సంతోషించితివి. మునులందరి స్తోత్రములను చదువుచు నిన్ను సేవించితిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకు భేదము లేదు. మనకు భేదమున్నదని తలచు మూఢులు నరకమున పడదురు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానమునందెను. జాహ్నముని విష్ణు కథ రజోస్తమో గుణ భేదముల వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరచి విష్ణులోకమునికి ఈ విషయము ఈ విధముగా తెలిపాను. ప్రస్తుత ముగ్గురికి భేదము లేకున్నను భేదమున్నదని తలచి వాదించు అహంకార పండితులకి సంఘటన జరిగినది. మాఘమాస వ్రతము ఆచరించు వారి ఈ విషయమును తప్పక గ్రహింపవలయును. అజ్ఞానముచే ఆలోచించి దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన శ్రీ విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తినందవలయును. అజ్ఞానులు మాఘమాస వ్రతమును ఆచరించి జ్ఞానులై ఇహపరములందు సుఖము అనుభవింపవలయును సుమా. వృధావాదములు బుద్ధిహీనులకే కాని బుద్ధిమంతులకు కాదని తెలుపుటకే ఈ సంఘటన జరిగినది. లేనిచో సర్వాధికులు, సర్వాధారులు, సర్వోత్తములకు త్రిమూర్తులకు కలహమేమి, ఎక్కువ తక్కువేమి? మూఢులైనను భక్తితో మాఘమాస వ్రతమును ఆచరించిన జ్ఞాని అయి సుఖించును. అహంకారము దుఃఖములు కలిగించున్నది. అది త్రిమూర్తులంతటి వానికైనను తప్పదని దీని భావము. గర్వమని అశక్తుడై వానిని ఆక్షేపింతురు. సర్వసమర్థుడైన వానికేది అయినను వాని శక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారమిట్లుండను ఉండదు. ఏదైనను మించినది లేదు కదా. జ్ఞానము కలుగువలనని భగవంతుడే ఇట్టి సంఘటన ఏర్పరిచి మన వంటి మూఢులకు అహంకారము కూడదని తెలిపెను. కావున గర్వమును, సిగ్గును, అభిమానమును విడచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతము ఆచరించి విష్ణు కథలను విని తరింపవలయను. యథాశక్తి దానములు ఆచరించి సాటివారి యందు ప్రేమ చూపుచు సర్వాత్మకుని దయా విశేషము నందవలయను అని వృత్సనమద మహర్షి జాహ్నవునకు మాఘమాస వ్రత మహత్యమును, భగవన్ మహిమను బోధించెను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త
సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. తథాస్తు.